స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం గ్రావిటేషన్ అని ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ లో కొన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు కూడా హైలీ రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ రాడ్ ఆఫ్ లెంగ్త్ L అండ్ మాస్ M. అంటే ఒక రాడ్ ఉంది ఇక్కడ. ఆ రాడ్ లెంగ్త్ ఎంత ఇచ్చారు? L ఇచ్చారు. అయితే మాస్ ఏమో, ఈ రాడ్ యొక్క మాస్ వచ్చేసి M, అలానే లెంగ్త్ L. దీని కొంత డిస్టెన్స్ లో ఒక M0 అనేటువంటి ఇంకొక మాస్ నేను ఇక్కడ ఉంచాను. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ M అండ్ M0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ రాడ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్. సో కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అనగానే మీకు ఏ ఫార్ములా గుర్తు రావాలి? లాంబ్డా ఈక్వల్ టు M/L. సో లాంబ్డా ఈక్వల్ టు M/L. ఈ క్వశ్చన్ మీరు ఎలా సాల్వ్ చేయాలి? ఇంటిగ్రేషన్ మెథడ్ లో సాల్వ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే M0 అనేటువంటి మాస్ ఉంది కదా, ఈ మాస్ కి సమ్ x డిస్టెన్స్ లో, ఇక్కడ నుంచి ఇక్కడికి x డిస్టెన్స్ లో ఇక్కడ ఒక స్మాల్ మాస్ ఎలిమెంట్ ఉంచాను. సో దాన్ని dm అని పేరు పెట్టాను. dm అనే స్మాల్ మాస్ ఎలిమెంట్ ఇక్కడ ఉంచినట్టయితే దీని విడ్త్ ఎంత? ఇక్కడ dx. సో ఇక్కడ ఈ చిన్న మాస్ ఎలిమెంట్ వల్ల మనకు ఫోర్స్ కూడా ఏమవుతుంది? చాలా చిన్నది అయిపోతుంది. అప్పుడు df ఏమవుతుంది? ఇక్కడ df ఈక్వల్ టు సమ్ g ఇంటూ dm అనే మాస్ ఇక్కడ ఇంటూ ఇక్కడ M0 అనే మాస్ బై డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ x మీటర్స్ ఉంది, అంటే x స్క్వేర్. సో మనకి టోటల్ ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ అంటే సమ్మేషన్. సమ్మేషన్ అంటే ఏంటి? స్మాల్ పీసెస్ అన్నిటిని మనం కలిపితే వచ్చేది సమ్మేషన్, ఇంటిగ్రేషన్. సో దీనికి మొత్తానికి ఇంటిగ్రేషన్ తీసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ df ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఇంటూ dm ఇంటూ M0 బై x స్క్వేర్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీ కెనాట్ ఇంటిగ్రేట్ x స్క్వేర్ విత్ dm. సో dm ని మనం కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? సో ఇక్కడ L అనే లెంగ్త్ కి మాస్ M అయితే dx కి ఏమవుతుంది? dm అవుతుంది. M/L అని రాస్తే dm ఈక్వల్ టు M/L. సో ఇది రాసేద్దాం. dm ప్లస్ M/L రాసేద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి? ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో d నుంచి d ప్లస్ L వరకు తీసుకుంటాం. లోయర్ లిమిట్ ఏమో d, అప్పర్ లిమిట్ ఏమో d ప్లస్ L తీసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² కి మనం ఫార్ములా వెయిట్ చేస్తే ఏమొస్తుంది? మనకి -1/x కదా. సో లోయర్ లిమిట్ d, అప్పర్ లిమిట్ d ప్లస్ L. అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ ని మనం సబ్స్టిట్యూషన్ చేసుకుని సింప్లిఫై చేసేస్తే ఫైనల్ గా దిస్ ఈజ్